నువ్వు చేసిన మోసాలకు తెలంగాణ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. నువ్వు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నువ్వు ఇచ్చిన గ్యారంటీలు ఏవి కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలైతే లేవు. నిన్న పెట్టిన బడ్జెట్ కూడా దొంగ బడ్జెట్ తప్ప ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు. కాబట్టి నువ్వు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు ప్రజల్ని మోసం చేసి ప్రజాస్వామ్యంలో కూని చేస్తున్నారు మీరు. కాబట్టి ప్రజలకు న్యాయం చేయకపోతే ఈ బడ్జెట్ మొత్తం మీరు చేసిందంతా అంకెలు గాడి తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. చలో అసెంబ్లీ అయితే ఉద్రిక్తంగా మారింది. ఇప్పుడు కొందరు కార్యకర్తలు ఎవరైతే అసెంబ్లీ ముట్టడికి వచ్చారో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కార్యకర్తలు అనేది అరెస్ట్ చేస్తున్నారు. పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉపేక్షించబోదు. ఉద్యమ రూపం దాస్తని చెప్తున్నాం. అక్రమార్సులు ఖండిస్తున్నాం. ప్రగతి నగర్ తరఫున డివిజన్ నుంచి విజయపేట సర్కిల్ నుంచి పెద్ద ఎత్తున వచ్చాం. ఈ ఉద్యమాల్ని ఎట్టి బస్సులో కూడా ఆపరేట్ చెప్పి తెలుస్తా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, కాంగ్రెస్ కాంగ్రెస్. ఈరోజు తెలంగాణలో మనం రాష్ట్రం తెచ్చుకొని 12 సంవత్సరాలు అయినా సరే ఎంతో మంది త్యాగాలతో ఉన్న తెలంగాణని ఎంతో బెస్ట్ పట్టించి ఇచ్చిన 6 గ్యారెంటీలు పక్కన పెట్టి ఈ రోజు ఇష్టానుసారంగా పరిపాలిస్తున్న అధికార పార్టీ కాంగ్రెస్ కి ఒకే సవాల్ ఇస్తున్నాం. ఎంతో మంది త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ లేదు, ఉద్యోగాలు లేవు, అమలు పరిచిన గ్యారెంటీ లేవు, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలకి డిఎల్ లేవు. ఎంతో మంది ప్రాణాలు త్యాగాలు తెచ్చుకున్న తెలంగాణ ఏ విధంగా కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. ఇంతసేపు అసెంబ్లీలో నువ్వెంత అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, తిట్టుకుంటారు తప్ప డెవలప్మెంట్ లేదు. ఆరు గ్యారెంటీల మీద ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధము 6 గ్యారెంటీలతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అడ్డగోలుగా ఇలా రాష్ట్రాన్ని ఇలా ప్రజాపాలన చెప్పేసి ప్రజల్ని చంపేటువంటి పాలన తయారైంది. రేవంత్ రెడ్డి నువ్వు వెంటనే ఇలా తెలంగాణ ప్రజలను ఖచ్చితంగా ఇలా ఏదో చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రజలకు గోసలు పెడతా ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్పేటువంటి రోజు దగ్గరలో ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ముందుకొచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆడపిల్లలకి పబ్లిక్ టాయిలెట్లు లేవు.
విద్యకి ఎలక్ట్రిసిటీ లేదు, పవర్ లేదు. ఇలా ఉండగా విద్యకి వైద్యానికి 30% కేటాయించాలి. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గతంలో మా అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఎట్లయితే విద్యా వైద్యానికి పాటించారు, ఈ గవర్నమెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ విద్యకి వైద్యానికి 30% బడ్జెట్ అనేది కేటాయించాల్సిందే రేవంత్ రెడ్డి గారు. ఈయనకి ఏది చేత కాదు, రేవంత్ రెడ్డి గారికి ఏది చేత కాదు. అట్లాంటప్పుడు ఆయన అధికారంలో ఉండి కూడా వేస్ట్. ఇంటిగ్రేట్ స్కూల్స్ అంటారు, ఫస్ట్ గురుకుల పాఠశాలల్లో చూడు ఎట్లా పాడైనాయి. అన్ని ఫుడ్ పాయిజన్స్ అయ్యి పిల్లలందరూ ఫుడ్ పాయిజన్స్ గురవుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఏం చేత కాదు. మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని, 30% విద్యా వైద్యానికి కంపల్సరీ 30% కేటాయించాల్సిందే ఈ బడ్జెట్లో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటి వరకు కూడా హామీ రాష్ట్ర ప్రభుత్వం డౌన్, రేవంత్ రెడ్డి డౌన్, 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 రేవంత్ రెడ్డి వద్దురా నాయనా, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, వద్దురా రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ గద్దెదిగారి వరకు బీజేపీ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కావస్తుంది, 6 గ్యారెంటీలు అమలు చేయలే. అసమర్థ పాలన, అవినీతి పాలన. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే, నిరుద్యోగ భృతి ఇవ్వలే, ఆడపిల్లలకు పింఛన్లు ఇవ్వలే. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసమర్థ ముఖ్యమంత్రి. భారతీయ జనతా ప్రజాస్వామ్యబద్ధంగా బరాబర్ కొట్లాడుతాం. రేవంత్ రెడ్డి గారిని నడి రోడ్డు మీద నిలబెడతామన్న విషయాన్ని కోరుతా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. మహిళలకు 2500 ఇయ్యలే, రైతులకు రుణమాఫీ చేయలే, పూర్తిగా కూడా ఈ రైతులను మోసం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసం చేస్తూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడతాం, రోడ్డు పైన నిలదీస్తాం. ముఖ్యమంత్రి గారు రాబో కాలంలో రోడ్డు పైన తిరిగే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్